అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే లేచాను. నేను ఫస్ట్ అయితే ఓట్స్ మిల్క్ నట్స్ పౌడర్ వేసి నేను తనకు ప్రిపేర్ చేసి ఉంచేస్తాను. ఎందుకంటే నేను లేచిన వెంటనే తను కూడా లేగుస్తుంది. సో లేవగానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉండాలి కాబట్టి నేను ప్రిపేర్ చేసి అప్పుడు నేను ఫ్రెష్ అవుతాను అనమాట. అండ్ సైమల్టేనియస్గా నేను వాటర్ కూడా పెట్టాను బాయిలింగ్. హలో, వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను, పూజ చేసుకున్నాను, మా వారికి టీ పెడుతున్నాను అనమాట. చూడండి, టీ పెడుతున్నాను. అండ్ నేనైతే క్లోత్స్ వాషింగ్ మెషిన్లో వాష్ అయిపోయి వెళ్ళి పైకి వెళ్తా, టెర్రస్కి చూపిస్తాను అనమాట టెర్రస్ ఎలా ఉందో. టెర్రస్కి అయితే వచ్చాను. సూర్య వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సూరి. నేను సన్ని సూరి అంటాను, అంటే ఏమో నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు. బాగుంది కదా, ఎండ్ వస్తుంది. సో ఈరోజు ఎర్లీగా వచ్చాను కదా, నైట్ వర్షం పడింది. వావ్, నైస్. టెర్రస్ నుంచి అయితే వచ్చాను. నేను ఈరోజు అయితే ఈ ప్రోటీన్ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది తాగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ డైలీ సేమ్ ఏమి ఉండదు, నా బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ పాప నాతో పాటు లెగుస్తుంది ఒక్కొక్కసారి ఇలా ఫ్రీ టైం ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ మై బేబీ. సో ఈరోజు అయితే నేను ఇది తాగుదాం అనుకుంటున్నాను. ఈ పౌడర్ అయితే నేనే చేసుకున్నాను, ఆల్ పల్సెస్, గ్రెయిన్స్, నట్స్ వేసి. దీని వీడియో కూడా ఉంటుంది, చెక్ చేయండి. అయిపోయింది, కొంచెం కూల్గా అవ్వాలి. నేనైతే ఇక్కడ కూర్చొని తాగుతున్నాను. నేను రాగి స్ప్రౌట్ చేస్తున్నాను అనమాట, అది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇదే నేను ఫస్ట్ అయితే ఇది 1 డే సోక్ చేశాను అండ్ స్ప్రౌట్ కట్టాను. అది ఎలా చేశానో కూడా వీడియో తీసాను. స్ప్రౌట్స్ వచ్చాక నేను మీకు చూపిస్తాను కంప్లీట్గా. ఇంకా చాలా చిన్న వచ్చాయి చూడండి, చిన్న స్ప్రౌట్స్ వచ్చాయి. ఫుల్గా వచ్చాక మీకు వీడియోలో నేను పెడతా. ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈరోజు అయితే ఎర్లీగా లేచాను. మా బుజ్జమ్మ పడుకున్నది కాబట్టి తనైతే ఎప్పుడు నాతోనే లెగుస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే డోక్లా చేద్దాం అనుకుంటున్నాను. మొన్న ఇది తీసుకున్నాను అనమాట. నేనైతే నార్మల్గానే చేస్తాను, ఫస్ట్ టైం ఈ మిక్స్ తీసుకున్నాను. సో ఇది ట్రై చేస్తా ఈరోజు. 1 కప్ తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేయండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈ మిక్స్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో అని. అండ్ వాటర్. మా మమ్మీ ఇంట్లో ఎక్కువ చేసేవారు, నాకు భలే నచ్చేది, బాగుంటుంది కదా డోక్లా. ఎంతమందికి మీలో డోక్లా అంటే ఇష్టం కమెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం. సో మిక్స్ అయితే చేసేసాను. చూడండి, బబుల్స్ కూడా వస్తున్నాయి. టేస్ట్ చూసాను, కొంచెం సాల్ట్ స్వీట్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. మనం ఇడ్లీ పెడతామో అలానే నేను పెట్టేస్తున్నాను అనమాట. ఈ బౌల్లో పెడదాం అనుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసాను, ఆయిల్ అంతా అప్లై చేసేస్తాను. సో బౌల్లో వేసేసాను కదా. సో ఇది నేను కుక్కర్లో పెడతా. ఇడ్లీది పెట్టాను అనమాట. ఇది బౌల్ అండ్ స్టాండ్ ఉంది. స్టాండ్ ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదా, అందులో పెట్టేస్తా. సో పెట్టేశాను. 10 to 15 minutes ఉంచితే మనకు అది కుక్ అయిపోద్ది. సో ఇది కుక్ అయ్యేసరికి నేను చట్నీ చేస్తా, గ్రీన్ చట్నీకి అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొరియాండర్ వేస్తున్నాను, గార్లిక్ ఒక 3 వేస్తున్నాను, అండ్ పుదీనా కూడా వేసాను, గ్రీన్ చిల్లీ వేసాను. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డోక్లా ప్రిపేర్ అవుతుంది కదా, అది కూడా కొంచెం పీస్ వేయాలి, అప్పుడే మనకు ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఇందులో కొంచెం నేను బెల్లం కూడా వేస్తాను, కొంచెం కర్డ్ వేస్తాను. జస్ట్ 1 స్పూన్ వేయండి, చాలా ఎక్కువ వేయద్దు. ఇంకో హాఫ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను, మేబీ స్పైస్ మిస్ అవుతుందేమో అని. కొంచెం కర్డ్, ఎక్కువ వద్దు, కొంచెం. ఫైనల్గా లెమన్. డోక్లా కంప్లీట్ అయిపోతే ఆ పీస్ కూడా యాడ్ చేద్దాం. సో డోక్లా పైన మనం మస్టర్డ్ సీడ్స్, షుగర్ సిరప్ వేయాలి కదా, అది ప్రిపేర్ చేసుకుందాం. సో కొంచెం ఆయిల్ వేసి మస్టర్డ్ సీడ్స్ వేయండి.
డోక్లా అయితే కుక్ అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మస్టర్డ్ సీడ్స్ కుక్ అవుతున్నాయి. వన్స్ ఇది ఇలా అయ్యాక మనం వాటర్ వేసేయచ్చు. చూడండి పాప్ అవుతున్నాయి. ఇందులో వాటర్ యాడ్ చేయాలి, బట్ కేర్ఫుల్గా యాడ్ చేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తాను స్వీట్నెస్ కోసం, సిరప్ కదా, సో షుగర్ యాడ్ చేస్తాను. మిక్స్ చేసాను. డోక్లా అయితే అయిపోయింది, ఫ్లఫీగా నచ్చిందమ్మో. ఎస్, డోక్లా అయిపోయింది. టాప్ లేయరే తీసాను నేను. ఇదిగోండి టాప్ లేయర్ తీసాను. ఇది నేను వేసేస్తాను చట్నీకి. సో ఆ టాప్ తీసింది వేసాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసేద్దాం. సిరప్ ప్రిపేర్ చేసాం కదా, డోక్లా పైన వేసేద్దాం. అంతా వేసేయండి, మరీ మెల్ట్ అయిపోకుండా చూసుకోండి. చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. పైన కొంచెం కోకోనట్ అలా వేసుకోండి. మా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది. సో నేను పాపకు కూడా డోక్లాలో ఒక 2 పీసెస్ పెట్టాను. తనకి మీల్ ప్లేట్ ఇలా ప్రిపేర్ చేస్తానన్నమాట. తనకు నచ్చింది తింటుంది, రిమైనింగ్ అవాయిడ్ చేసేస్తుంది. ఇలా హాట్ ప్యాక్లో పెట్టేశాను. రిమైనింగ్ నేను కొంచెం తీసుకొని మా వారు ఫ్రెష్ అయ్యాక తింటారు బ్రేక్ఫాస్ట్. నేను ఇది కూడా తింటాను. ఫస్ట్ టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్తాను మీకు. టేస్ట్ చూసి చాలా సాఫ్ట్గా ఉంది. యమ్మీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఆ ప్యాకెట్ మీ దగ్గర స్టోర్స్లో ఉంటే ట్రై చేయండి. నేనైతే కంప్లీట్ చేస్తాను ఆ బ్రేక్ఫాస్ట్. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుందో. టైం తెలియకుండానే 11:30 అయిపోయింది. ఇంకా లంచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పాలక్ మొన్న తెచ్చారనమాట. సో ఇలా ఫ్రెష్గా ఉండాలంటే కవర్లోనే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది క్లీన్ చేసుకొని పప్పు పాలకూర చేస్తాను. ఇదిగోండి పప్పు పాలకూర చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఆల్రెడీ లంచ్ అయిపోయింది, నేను వీడియో తీయడం మర్చిపోయాను. రసం ఉంది నిన్నటిది. ఇది క్యాబేజ్ అండ్ బీన్స్ ఫ్రై అన్నమాట. ఇంకా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక పాపతో కొంచెంసేపు ఆడుకొని ఒక నాప్ వేసేసాను. ఆడుకొని తన కోసం పాలక్ పకోడా చేశాను అనమాట. నేను యాక్చువల్లీ ఇది ఆఫ్టర్నూన్ పప్పు పాలకూర చేశాను కదా, సో ఇది కొంచెం ఉంచాను పాప కోసం. తను అస్సలు రైస్ తినట్లేదు. ఫస్ట్ కూడా తినేది కాదు, ఇప్పుడు అసలే తినట్లేదు. అట్లీస్ట్ ఫస్ట్ అంటే లైక్ తను ఫ్రైడ్ రైస్ కానీ కోకోనట్ రైస్ తినేది, ఇప్పుడు అసలు ఏం తినట్లేదు. తన కోసం మరి ఏదో ఒకటి చేయాలి కదా, ఇది తింటుంది అని చెప్పి ట్రై చేశాను. అంటే ఇది ప్రీవియస్గా కూడా తిన్నది తను, సో తన కోసమని ఇది ఉంచాను. తన కోసమే ఈ స్నాక్ అనమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చిన్న తిన్నా, ఏమి సాల్ట్ కూడా ఎక్కువ లేదు, స్పైసెస్ యాడ్ చేయలేదు. జస్ట్ పాలక్లో కొంచెం శనగపిండి వేసి చాలా తక్కువ సాల్ట్ వేసాను, జీరా పౌడర్ వేసాను అంతే. చాలా బాగుంటుంది, క్రిస్పీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇది బాగుంటుంది. డిన్నర్కి అయితే దోశ వేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ దాల్ ఉంది కదా, దాంతో నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. పాపకు కూడా ఇదే పెడతాను. తనకి హనీతో పెట్టాలి. సో చూద్దాం. తనైతే ఫుడ్ తన కోసమే, అదొక టెన్షన్ వచ్చింది నాకు. సో డిన్నర్ అయితే ఎర్లీగానే చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువగా తింటున్నాను కదా, అండ్ అటు నేను ఎక్సర్సైజులు కూడా ఏం చేయట్లేదు, యోగా ఏం చేయట్లేదు. సో ఎర్లీ డిన్నర్ అయినా అట్లీస్ట్ చేద్దామని అంతే. సో డిన్నర్ కూడా చేసేస్తున్నాను. ఈవినింగ్ అయితే ఇంకా బయటికి వెళ్ళలేదు, సో ఇంట్లోనే ఉన్నాం వర్షం పడుతుందని. సో నైట్ డిన్నర్ చేసేసి ఇంక అప్పుడు బయటికి వెళ్ళాం, బట్ అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉన్నది.
సో ఇంకా అలా జస్ట్ అంబ్రెలా వేసుకొని వాక్ చేసాం. మధ్యలో వర్షం ఆగిపోయింది. నేనైతే వీడియో ఇంకా క్యాప్చర్ చేయలేదు. ఈ డే వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు